భగవద్గీత 4వ శ్లోకం మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి వెళ్ళామనుకోండి. మనం వెయిటింగ్ హాల్‌కి వెళ్తాం. అక్కడ మనకేం కనిపిస్తుంది? చాలామంది రివైజ్ చేస్తున్నట్లు, కొంతమందేమో క్వెషన్స్‌ని డిస్కస్ చేస్తూ, ఇంకా కొంతమందేమో కామ్‌గా ఆహ్, కాన్ఫిడెంట్‌గా కూర్చున్నట్లు కనిపిస్తది. ఇంకో కొంతమందేమో ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళుంటారు. ఇంకా కొంతమందేమో ఆల్రెడీ ర్యాంకర్స్ ఉంటారు. ఇంకా కొంతమందేమో ఎలా ఉంటారు, మార్క్స్ స్కోర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో, అప్పుడు మన లోపల ఏం మొదలవుతుంది? ఇంతమంది స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారే! ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉందా? నేను ఒక్కరితో కాదు చాలా మందితో ఫైట్ చెయ్యాలే! అది కూడా ఎగ్జామ్ రాయకముందే కాంపిటీషన్ గురించి మనం ఆలోచిస్తాం. రిజల్ట్ రాకముందే కూడా. సో, సేమ్ ఇలాంటి ఫీలింగే దుర్యోధనుడు 4వ శ్లోకంలో ఫీల్ అవుతాడు.